మోదీ మూడోసారి ప్రధాని గద్దెనెక్కకుండా దేశ వ్యతిరేక శక్తులు శక్తివంచన లేకుండా పనిచేశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూడోసారి పగ్గాలు చేపట్టడం అద్భుతమని కొనియాడారు. హైదరాబాద్ సోమాజిగూడ జయా గార్డెన్లో జరిగిన సికింద్రాబాద్ సెంట్రల్ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అధికారం ఎన్నికలతో సంబంధం లేకుండా సంస్థాగతంగా ముందుకెళ్లే పార్టీ బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఎన్ని రోజులు బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉంటుందో అప్పటి వరకు ఉగ్రవాదం అరికట్టబడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు ఉధృతమవుతారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో అవినీతి పెరుగుతుందని, కుటుంబ పాలన పెరుగుతుందని, లైసెన్స్ రాజ్, పైరవీ రాజ్ వస్తుందని ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఉగ్రవాదాన్ని పూర్తిగా అరికట్టామని తెలిపారు కేంద్ర మంత్రి. పాకిస్తాన్ను ప్రపంచంలో ఏకాకిని చేశామన్నారు. పాక్ నేడు చిప్పపట్టుకుని భిక్షమెత్తుకునే పరిస్థితి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం చేసుకుంటే రెండు దేశాలతో స్నేహం చేస్తున్న ఏకైక దేశం భారతదేశమని గర్వంగా చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీల గ్యారంటీల పేరుతో గారడీలు చేసి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. 8 నెలలు పూర్తి అవుతున్నా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. రాహుల్ గాంధీ మిడిమిడి జ్ఞానంతో ఎలా వ్యవహరిస్తున్నారో ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామని సోనియా గాంధీ సంతకంతో కూడిన లెటర్ ఇంటింటికి పంపిణీ చేశారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలు ఎక్కడికి పోయాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రైతుల రుణమాఫీ అరకొర మాత్రమే చేశారన్నారు. అప్పుల మీద ఆధారపడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటకలో పనిచేస్తోందన్నారు. ఇప్పుడు చేసిన అప్పు మీద వడ్డీ ఎవరు కడతారు? తెలంగాణ, కర్ణాటక భవిష్యత్తు ఏంటి? పిల్లల భవిష్యత్తు ఏంటని వీటన్నింటికీ జవాబులు లేవని మండిపడ్డారు.